ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇంకా సీట్ల వ్యవహారం ఎటూ తేల్చుకోలేకపోతోంది ఆ పార్టీ. దీంతో ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఎవరికి టికెట్ వరిస్తుందో, ఎవరికి దక్కదో అన్న అయోమయంలో పడిపోయారు ఆ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ అధినేత. దాంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ పార్టీ ఏంటి? వారు తీసుకున్న నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలాగైనా గెలవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే 7 పదులు దాటిపోయింది ఆయన వయసు. ఇక ఈ ఎన్నికలు అటు ఆయనకు ఇటు టీడీపీకి జీవన్మరణ సమస్య అని చెప్పాలి. అందుకే ఈ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు తెగ ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పొత్తు కూడా పెట్టుకున్నారు. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటామని సంకేతాలు పంపించారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. సీట్ల కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాకపోయినప్పటికీ చంద్రబాబు చెప్పినట్లే సీట్ల సర్దుబాటు జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు వీటికి సంబంధించి ఎటువంటి అడుగులు పడలేదు. ఇదిలా ఉండగానే మీడియా సర్కిల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో అటు బీజేపీ ఇటు జనసేనతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉండటంతో ఖచ్చితంగా సీట్ల విషయంలో కోతపడే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు నాయకులకు సంకేతాలు పంపిస్తున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్ తమ్ములకు చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ ఇచ్చారు. టికెట్ల కేటాయింపునకు సంబంధించి సూపర్ సీనియర్ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పారు. చింతకాయల, జేసీ, పరిటాల, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నాయి. ఈ కుటుంబాలకు గతంలో 2 టికెట్లు దక్కేవి. అయితే ఈసారి పొత్తు రాజకీయాల వల్ల ఈ కుటుంబాలకు ఒక టికెట్ మాత్రమే ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో ఆ కుటుంబాలు ఆందోళన నెలకొంది. జనసేనతో పొత్తు వల్లే టీడీపీ పోటీ చేయబోయే సీట్ల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది. కమలం పార్టీతో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అది కూడా పొత్తులో భాగస్వామి అయితే టీడీపీ పోటీ చేసే సీట్లలో మరింత కోత పడుతోంది. ఇక ఎన్నికల్లో పోటీ చేయబోయే సీట్ల సంఖ్య తగ్గుతున్న క్రమంలో సీనియర్ సిటిజన్ కుటుంబాలకు చంద్రబాబు నాయుడు 2 టికెట్లు ఇవ్వబోమని చెప్పారు. ఇస్తే వారిలో ఆగ్రహం ఉంటుందని తెలిసి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నం అసెంబ్లీ, ఆయన కొడుకు చింతకాయల విజయ్కి అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్నారు. పరిటాల సునీత రాప్తాడులో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన కొడుకు పరిటాల శ్రీరామ్కు ధర్మవరం టికెట్ అడుగుతున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనకు కర్నూలు ఎంపీ, తన భార్య సుజాతమ్మకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. గత ఎన్నికల్లో వీరిద్దరూ ఆస్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. కేఈ ప్రతాప్ లేదా కేఈ ప్రభాకర్ డోన్ అసెంబ్లీ టికెట్తో పాటు కేజీ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యాంబాబు పత్తికొండ సీటు ఆశిస్తున్నారు. పూసపాటి అశోక గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఆయన కూతురు అతిథికి విజయనగరం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఇక జేసీ కుటుంబంలో పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్లు కావాలని కోరుతున్నారు. అయితే వీరు 2 టికెట్లు అడిగితే గత్యంతరం లేని పరిస్థితిలో సీట్లు కేటాయిస్తే మిగతా వారి నుండి కూడా ఒత్తిడి అధికమవుతుందని చంద్రబాబు ముందే గ్రహించారు. అందుకే శనివారం జరిగిన సమావేశంలో కుటుంబానికి 1 టికెట్ మాత్రమే అని ఖచ్చితంగా చెప్పారని ప్రచారం జరుగుతోంది. మరి మిగతా నాయకులను ఏం చేస్తారు? ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే ఏవైనా పదవులిస్తారా అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.